అవును బావా, గోడ మీద బల్లెలో ఎప్పుడు మన ఇంటి చుట్టూ తిరుగుతుండేవాడే ఆ నిచ్చి పెళ్లి కొడుకు సుదర్శనం కనబడ్డలేదేంటి? ఎక్కడికెళ్ళాడు? అదే మరి ఓసారి మన ఇంట్లో దయ్యాన్ని చూసేట దెబ్బకి జడుచుకున్నాడు, అప్పటి నుంచి అయిపోలేడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఏంటి ప్రాబ్లం? దయ్యం అండి, అదేమో మా పక్కింటికి వచ్చింది. నేను దాన్ని చూసి దడుచుకొని ఇదిగో ఇక్కడికి వచ్చాను. దయ్యాన్ని చూసి భయపడ్డారా? పట్టుకుని హాయిగా మన చేతుల్లో ఉండేది కదా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. హాయిగా దాన్ని రెండు తిప్పుకోవచ్చు కదా. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు. ఇప్పుడు వెళ్ళింది నర్సు, ఆవిడ కూడా దయ్యమే. నేనే ఇక్కడ రెండుకు తిప్పుతున్నాను. ఈ మనుషులు నమ్మడానికి లేదండి, అందుకోసమే నేను దయ్యాలు నమ్ముకున్నాను. ఇవన్నీ ఎందుకంటే నేను సంసారం చేస్తున్నాను కదా, నా భార్య అది కూడా దయ్యమేనండి. ఈ మనుషులు నమ్మలేక హాయిగా దయ్యాలు నమ్ముకొని లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. తమ్ముడు ఏ కిటికీలోంచి రాకుండా తలుపులోంచి వద్దాం అనుకుంటుందంటే ఇది కొత్త రకం దయ్యమే. పదా జాగ్రత్త. దొంగతనానికి వచ్చినోడివి దెయ్యం వేషం వేసుకుంటాడమేట్రా? దొంగతనానికి రాలేదండి, మన రాత్రి హారం కాజేసి పారిపోతుంటే పోలీసు వాళ్ళు ఎంటబడ్డారండి. అది తప్పించుకోవడానికి మీ ఇంట్లోకి వచ్చానండి. అప్పుడు ఈ పెద్ద తుపాకీ చూపిస్తే భయపడి హారం ఇచ్చి పారిపోయానండి. ఆ తర్వాత ఎన్ని విధాల ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. అందుకే చివరికి ఈ దెయ్యం వేషం వేసుకొచ్చి మీకు దొరికిపోయానండి. చివరికి ఏంట్రా, మొదటి నుంచి దయ్యం వేషం వేసుకొని వచ్చి మమ్మల్ని భయపెడుతున్నారు కదా సార్. ఇంట్లో వేరే దెయ్యం ఉంది సార్, అందుకే ఈ దెయ్యం వేషం వేసుకొచ్చాను. పారిపోరో, ఇదేం పోయే కాలురా? అంటే ఏది? ఇదిగో దీని ఫ్రెండ్స్ ఇది కలిసి ప్లాన్ చేశారు. ఎందుకే ప్లానింగ్? ఇదిగో ఈయన హింస భరించలేక ఏదో ఒకటి చేయాలనుకున్నాం. ఈయనకు దెయ్యాలంటే భయం అని తెలిసి ఇలా ప్లాన్ చేసాం. అవునానమ్మా, చాలా ఇన్వాల్వ్ అయిపోయాము. మేము కూడా భయపడినట్టు నటించేవాళ్ళం. మా ఫ్రెండ్స్ కూడా దయ్యాల వేషాలు వేసుకుని వచ్చేవారు. ఇదిగో ఈ రోజు వాళ్ళు రాకపోతే నేను వేసుకొచ్చా వేషం. ఇదంతా నా గురించి చేశారా? చెప్తా ఇంతకింతకి అనుభవిస్తారు. వాళ్ళ నిద్ర లేపావనుకో, వెనక ముందు చూడకుండా పైకి పంపించేస్తాను. నేను ఎవరనుకుంటున్నావు? దొంగ సుబ్బడి నాటని. ఏ దొంగ సుబ్బడైతే 3 సార్లు ఉట్టాడా, 33 సార్లు ఉట్టాడా? మా ఊర్లో అంతా నన్ను ఏమంటారో తెలుసా? మీ ఊర్లో నిన్నేమంటారో నీకు తెలీదా? సండ శాసన చాముండేశ్వరి అంటారు. కొట్టానంటే చొక్కలు కనపడతాయి. మరి కోపం వచ్చిందనుకో సూర్యమండలం చూపించేస్తాను. అబ్బో, అక్కడికి ఏదో నాన్ స్టాప్ విమానాలు వేసినట్టుగా మాట్లాడుతున్నావు. మా అబ్బాయి కనుక ఒకసారి ఫోన్ కాల్ కొట్టానంటే. అబ్బాయి కదా, నీ అబ్బకు ఫోన్ చేయి. జబ్బు వచ్చుకుని వస్తే భయపడిపోతాను అనుకుంటున్నావేటి? ఆ దొంగ సుబ్బుడు ఫోన్కి దొరకటం లేదు. ఇక్కడ మన పప్పులు ఉడికేలే లేవు. ఈ దెయ్యాన్ని బయటికి పంపించడం ఎలాగా? ఈ బాబుని అడుగుతాను. అయ్యా ఈవెన్ ఎక్కడైనా చూసారా? చూసానయ్యా. ఎక్కడ? సినిమా యాక్టర్ అన్నపూర్ణ లేదు? సినిమా యాక్టర్ గా కాకుండా, ఈ ఫోటోలో కాకుండా ఇంకా ఎక్కడైనా చూసారా? ఎక్కడో అక్కడ చూసే ఉంటాం. ఎక్కడెక్కడంటే ఏం చెప్పమంటారు? ఉదయం లేసి రోడ్డు మీదకి వెళ్తే వేల మందిని చూస్తుంటాం. ఆ వేల మందిలో ఎవరని గుర్తు పెట్టుకుంటాం? ఆ వేల మందిలో ఈవిడ కూడా ఉండే ఉంటుందని నా నమ్మకం. ఉందో లేదో ఆ భగవంతుడే తేల్చాలి. నాయనా, ఇప్పుడే నాకు భగవంతుని చూపించేస్తున్నావు. బాబు, నా పాదాలకు మీ నమస్కారం. వెళ్ళరండి. అమ్మా, హైదరాబాద్ వాళ్ళు చాలా విచిత్రంగా ఉన్నారు. అయినా నేను వదలా. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. సందడి.